సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్పర్ హనాకి సంబంధించి సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాము. సో సెకండ్ క్లాస్ లో వచ్చి గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ డేటా ఉంటుంది. సో కంప్లీట్ గా సెకండ్ అది క్లాస్ 2 కింద క్లాస్ 2. సో శివ్ కుమార్ గారు, మీరు డాక్యుమెంట్ లో డాక్యుమెంట్ టైప్ అండ్ సైడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి క్లిక్ చేయండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. పక్క షీట్స్ ఉన్నాయి కదా. ఇదే మీరు అనేది డాక్యుమెంట్ టైప్. అదే సార్, ఇంటర్వ్యూ క్వశ్చన్. సో జస్ట్ ఈ రోజు క్లాస్ లో మనం బేసిక్ క్లాస్ చెప్పుకోబోయే ముందు ఆ టాపిక్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కోసం జస్ట్ మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ కాన్ఫిగరేషన్ మీద మనకి ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఫర్దర్ గానే దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. సో సో ఎస్ఏపిలో V3 అనేది ఆటోమేటిక్ గా ఫ్రీ డిఫండ్ అయి ఉంటుంది యాజ్ పర్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. సో ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ని ఎస్ఏపిలో V3 గా ఫ్రీ డిఫైన్ చేసి ఉంటారు. సో ఇట్ మీన్స్ 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 12 అంటే మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో లైక్ April 1 నుంచి March 31 వరకు. సో ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే April 1, 2024 టు 31 March 2025 వరకు ఉండేటువంటి 12 మంత్స్ ని 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో దెన్ కమింగ్ వచ్చే 4 స్పెషల్ పీరియడ్స్ అంటే 2025 లో దెన్ ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మంత్స్ నుంచి 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మనకి ఇంటర్వ్యూలో. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్దాము. సో నెక్స్ట్ ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి. సో సెకండ్ వన్, ఎస్ఏపిలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎస్ఏపి. సో ఇది కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. ఎస్ఏపిలో మనకి యాక్చువల్ గా 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, లైక్ క్యాలెండర్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్ అని అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్, యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ ని మన ఎస్ఏపిలో ఫిజికల్ ఇయర్ అంటారు. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ April 1 టు March 31 వరకు. సో దీన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. సో యాజ్ వెల్ as అలాగే క్యాలెండర్ ఇయర్ అంటే January to December 31 వరకు ఉండేదాన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు. సో దెన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూస్ తో యూజ్ అవుతాయి. ప్లస్ వీటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మనం ఈ కాన్ఫిగరేషన్స్కి వెళ్తే మనకి ప్రాపర్ గా చేయగలుగుతాము. సో దెన్ సేమ్ దిస్ వన్ ఆల్సో, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఎస్ఏపి అంటే ఇన్ ఎస్ఏపి వీఆర్ హ్యావింగ్ 12 నార్మల్ పోస్టింగ్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్. సో స్టార్టింగ్ లో చెప్పాము. సో దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఇవన్నీ కూడా మనం ఈ కాన్ఫిగరేషన్స్ లో డిస్కస్ చేస్తాము. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే when we posting a document, the field status variant determine which field is required and which field is not required. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్దర్ గా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని అయిన తర్వాత ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్, ఒక బిల్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ ని పే చేస్తున్నాము. సో ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ని పే చేసేటప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ ని క్లిక్ చేసుకుంటాం. ఎస్ఏ డాక్యుమెంట్ మీద డాక్యుమెంట్ నెంబరు, డేటు, పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ ఫిజికల్ డేటు అండ్ ఆ బిల్ నెంబరు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీల్డ్స్ లో ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ మ్యాండేటరీ లేదు, ఏ ఫీల్డ్ ఆప్షనల్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం డిజైన్ చేసుకునే దానికోసం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం యూజ్ చేస్తాము. సో ఫీల్డ్ స్టేటస్ సింపుల్ గా మనకి వెన్ వి పోస్టింగ్ ఏ డాక్యుమెంట్, ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిటర్మైన్స్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దీని పర్పస్ తో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని డిజైన్ చేయాలి. అలాగే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ టాలరెన్స్ గ్రూప్. సో టాలరెన్స్ గ్రూప్ లో మనకి టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టాలరెన్స్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టాలరెన్స్ గ్రూప్ ఈజ్ యూజింగ్ ఫర్ ఎంప్లాయ్ ఆథరైజేషన్ పర్పస్. సో ఎంప్లాయ్ ఆథరైజేషన్ పర్పస్ తో టాలరెన్స్ గ్రూప్ ని యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ నేమ్ తో ఒక టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ ని ఒక ఎంప్లాయ్ కి అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జాయిన్ అవుతూ ఉంటారు, లెఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడంటే
ఆ న్యూ ఎంప్లాయీ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ అథారిటీని బేస్ చేసుకుని ఎంప్లాయీకి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేయాలి. సో మనం ఎప్పుడైతే టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తామో సో దెన్ అప్పుడు మాత్రం అతను న్యూ ఎంప్లాయీ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగలుగుతాడు. అలాగే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని రిపోర్టింగ్ జనరేట్ చేయగలుగుతాడు. మనం టాలరెన్స్ గ్రూప్ ని ఎంప్లాయీకి అసైన్ చేయకపోతే ఆ న్యూగా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయలేడు, రిపోర్ట్స్ ని జనరేట్ చేయలేడు. సో దీస్ పర్పస్ తో టాలరెన్స్ గ్రూప్ ని బేస్ చేసుకున్న ఎంప్లాయీ యొక్క ఆథరైజేషన్ పవర్ ని మానిటరింగ్ చేసుకుంటాం. సో దీంట్లో బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ ని బేస్ చేసుకుని ఎంప్లాయీకి డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు లిమిట్ ని కూడా సెట్ చేసుకుంటారు. సో దెన్ పోస్టింగ్ యూజింగ్ విత్ టాలరెన్స్ గ్రూప్. సో అలాగే నెక్స్ట్ డౌన్ చేయండి సార్ ఒకసారి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టాలరెన్స్ గ్రూప్స్ అంటారు. సో ఫర్దర్ గా ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం టాపిక్ వైజ్. So in SAP, we are having a number of we are having tolerance groups. So those are employee tolerance groups and GL tolerance groups and vendor tolerance groups. So like employee tolerance group means just now explain చేస్తాము. న్యూ ఎంప్లాయీ కానీ ఓల్డ్ ఎంప్లాయీ కానీ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. సో అలాగే జిఎల్ గ్రూప్ టాలరెన్స్ గ్రూప్ అంటే మనం ఫర్దర్ గా జిఎల్ ని క్రియేట్ చేసేటప్పుడు కానీ ఫర్దర్ గా జిఎల్ కి రిలేటెడ్ గా డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు ఆ జిఎల్ కి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ను కూడా మనం ఎంప్లాయ్ అసైన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ నుంచి వెండర్ టాలరెన్స్ గ్రూప్. లైక్ వెండర్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తామో సో వాళ్ళు మనకి వెండర్ అవుతారు. సో అలాగే ఇది కంప్లీట్లీ కమ్స్ అండర్ ద ఏపీ అకౌంట్స్ పేబుల్ కింద వస్తుంది. సో వెండర్ కి సంబంధించి కూడా ఒక టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది. అలాగే కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది. సో కస్టమర్ అంటే మన కంపెనీ తయారు చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎవరికైతే సేల్ చేస్తామో మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు మనకి కస్టమర్ అవుతారు. సో ఇది కంప్లీట్లీ మనకి అకౌంట్స్ రిసీవబుల్ ఏఆర్ కింద వస్తుంది. సో అకౌంట్స్ రిసీవబుల్ కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్ అండ్ అకౌంట్స్ పేబుల్ కమ్స్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్. సో ఈ విధంగా మనం ఈరోజు డిస్కస్ చేసే గ్లోబల్ కాన్ఫిగరేషన్ సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దెన్ లెట్స్ గో టు ద కాన్ఫిగరేషన్. సో ఆ ఫస్ట్ షీట్ లోకి వెళ్ళండి సార్. సో ఆ షీట్ ని ఆర్ఈడి అనే షీట్ ని ఇంకా ఇన్సర్ట్ చేసుకుని ఇంకొక షీట్ లో కూడా పేస్ట్ చేయండి. మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే మీకు చెక్ చేసుకునే దానికి అట్లా ఉంటుంది. పైన సైడ్ మార్క్ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్ మీ సిస్టమ్ ని కొంచెం. ఓకే, సో ఆ ఎక్సెల్ లో మిడిల్ లో ఉన్నటువంటి డిలీట్ చేయండి, ఎల్లో కలర్ లో ఉన్నట్టు. వన్ మినిట్ సార్, ఇక్కడ OB29 అనేది మనకి 1 మినిట్ సార్. OB29కి వెళ్ళిపోయారా? సో OB29 ఎంటర్ చేయండి. సో OB29 లోకి వెళ్ళి సో ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ SAP లో ఆటోమేటిక్ గా V3 అనేది డిఫైన్ అయి ఉంటుంది. సో పొజిషన్ లోకి వెళ్ళి V3ని సెలెక్ట్ చేయండి. Go to the position and enter V3. Continue. సో హియర్ యూ కెన్ చెక్. మీరు చూడండి ఇక్కడ V3 లో డిస్క్రిప్షన్ లో మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫిజికల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చ్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. V3 లెఫ్ట్ సైడ్ V3 టోటల్ కాలమ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కాపీ యాజ్ పైన న్యూ ఎంట్రీ పక్కన కాపీ యాజ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ V3 ఎలా అనేది మన కంపెనీకి సంబంధించి ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది సో
ఆటోమేటిక్గా V3 అనేది యూజ్ చేయొచ్చు. లేకపోతే మన కంపెనీని బేస్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో కంపెనీని బేస్ చేసుకొని చేంజ్ చేయండి ఇప్పుడు 2 డిజిట్స్ నెంబర్ లైక్ ఎక్సెల్‌లో ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని సో ప్రీవియస్‌గా D3 అని పెట్టున్నారు. బట్ మీరు మీ కంపెనీకి మీరు క్రియేట్ చేసే కంపెనీకి బేస్ చేసుకొని మీరు క్రియేట్ చేయండి ఒకటి 2 డిజిట్స్. మీ ఇష్టం అండి. D3 అని ఆల్రెడీ పెట్టున్నాం రాదు కాబట్టి సో దెన్ మీ కంపెనీ నేమ్ ఏందన్నారు? T3 ట్రై చేయండి. టాటా. క్యాపిటల్ లెటర్ యూజ్ చేయండి. ఎంటర్. an entry already exit. సో ఆ నేమ్ తో ఉంది. సో అగైన్ ఇంకొక చేంజ్ చేయండి సార్. T4 సో T4 వాటెవర్. ఎంటర్. an entry ఆల్రెడీ సేమ్ ఉంది T4 తో కూడా. Y4. ఇవన్నీ ఉన్నాయి. Copy all and again continue. So number of entries copied. So go to the then continue save చేయండి సార్ ఇప్పుడు. వన్స్ అగైన్ ఓకే సేవ్ చేశారు. ఓకే సేవ్ కొట్టండి. ఎంటర్ సేవ్ అండ్ జస్ట్ బ్యాక్. యూ కెన్ ఎంటర్ అగైన్ సేమ్ టీ కోడ్. సేమ్ టీ కోడ్ లోకి వెళ్ళండి సార్ మళ్ళీ. OB20 and go to the position, select your physical year variant. R3 సార్ యూ మెన్షన్. R3 నా మీరు మెన్షన్ చేసింది? R5 ఓకే అండ్ సెలెక్ట్ చేసి దెన్ పీరియడ్స్ లోకి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ R3 కాదు సార్ మీరు సెలెక్ట్ చేసింది ఏంది? ఫస్ట్ ఎక్సెల్ అప్డేట్ చేయండి సార్ మళ్ళీ మర్చిపోకుండా ఉంటారు. T3 ఓకే. T3 కాదు R5 ఓకే. R5 సెలెక్ట్ చేసి పీరియడ్స్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. దాన్ని అలానే సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కింద పీరియడ్స్ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి సార్. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది ఆటోమేటిక్గా డిఫైన్ అయి ఉంటుంది. సో పీరియడ్స్ లో మనకి ఇక్కడ చూడండి మంత్ వైజ్. సో ఇవన్నీ మనకి క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అప్ టు 12 డిసెంబర్ ఇవన్నీ కూడా మంత్స్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం. సో దానికి సంబంధించి డేట్స్ ఇవన్నీ. సో పీరియడ్స్ అని అంటే మనకి ఫిజికల్ ఇయర్ ప్రకారం పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ. సో మనకి యాజ్ పర్ ఎస్ఏపిలో ఇండియన్ ఫిజికల్ ఇయర్ లో ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఇక్కడ మనకి నెంబర్ 1 దగ్గర క్లిక్ చేయండి సార్ థర్డ్ కాలంలో. ఎస్. సో ఇక్కడ నెంబర్ 1 అనేది మనకి ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్. బట్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ మంత్ ఇది. సో ఏప్రిల్ మంత్ ఇస్ ద ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ అవర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ సెకండ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ మే మంత్. సో మే మంత్ 31 days. అలాగే అక్కడ పైన టాప్ లో పీరియడ్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి పోస్టింగ్ పీరియడ్స్. అలాగే థర్డ్ మంత్ అంటే మనకి ఇక్కడ ఏప్రిల్, మే, జూన్. ఫోర్త్ మంత్ అంటే జూలై. సో ఈ విధంగా మనకి పీరియడ్స్ వస్తాయి ఇయర్ వైజ్. ఈ ఫస్ట్ వన్ వచ్చేటువంటి క్యాలెండర్ ఇయర్ ప్రకారం అండ్ డేట్స్. సో ఇవన్నీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో ఇక్కడ ఇయర్ షిఫ్ట్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక ఫిజికల్ ఇయర్ లో 2 years ఇంక్లూడ్ అవుతాయి. లైక్ ప్రజెంట్ వీఆర్ ఇన్ 2024-25 ఫిజికల్ ఇయర్. సో వన్స్ అగైన్
2024 ఫిజికల్ ఇయర్. సో ఇన్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో నెక్స్ట్ 2025 ఇయర్ కింద మనకి వచ్చేటటువంటి మంత్స్ ని ఇయర్ షిఫ్ట్ అంటారు. సో 2025 లో మనకి ఏమేమి మంత్స్ వస్తాయి? జనవరి, ఫిబ్రవరి మంత్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 మంత్స్ అనేది మనకి ఇయర్ షిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టర్ కానీ ఎండ్ యూజర్ గా వెళ్ళినప్పుడు మనకి ఇంటర్వ్యూలో ఇవన్నీ అడిగే క్వశ్చన్స్. సో ఇయర్ షిఫ్ట్ అని అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చేటటువంటి నెక్స్ట్ ఇయర్ కింద వచ్చేటటువంటి ఫస్ట్ 3 మంత్స్ ని మనకి ఇయర్ షిఫ్ట్ అంటారు. సో ఇవి బేస్డ్ ఆన్ ఒక్కొక్క కంట్రీని బేస్ చేసుకొని ఇయర్ షిఫ్ట్ మారుతాయి. సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి మనకి 3 ఇయర్ షిఫ్ట్ కింద 3 మైనస్ వస్తాయి, అంటే 3 మంత్స్ వస్తాయి. సో కొన్ని కంట్రీస్ కి ఏంటంటే జూన్ నుంచి జూన్ నుంచి మే వరకు అట్లా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ క్రియేట్. సో దెన్ దీన్ని మనం ఏం చేంజెస్ చేయలేదు. సో దెన్ నెక్స్ట్ గో టు ద పీరియడ్ టెక్స్ట్. సో దానికి పీరియడ్ కింద ఉన్నటువంటి పీరియడ్ టెక్స్ట్ ని క్లిక్ చేయండి. పర్లేదు, వీటిని ఏం చేయవు, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా లాంగ్వేజెస్ ని మనం చాలా సెలెక్ట్ చేసుకోవాలి, బట్ ఆటోమేటిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. సో నో నీడ్ టు చేంజ్. సో సేవ్ బటన్ క్లిక్ చేసింది. పైన టాప్ లో సేవ్ బటన్, మేబీ ఇట్ షోస్ డేటా ఆల్రెడీ సేవ్డ్. సో ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. సో సెకండ్ వన్ వచ్చి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని సో మన కంపెనీ కోడ్ కి క్రియేట్ చేయాలి. సో OB37 టీ కోడ్ ద్వారా వెళ్ళండి, సైట్ ప్యాక్ ద్వారా వెళ్ళండి, మీ ఇష్టం. /n OB37, go to the position, enter your company code, first 4 digits. PAST అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా R5 ఏదో మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని ఎంటర్ చేయండి. సో ఏప్రిల్ టు మార్చ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇంకా డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, ఎంటర్ కొట్టండి. తర్వాత సేవ్ ఆప్షన్ కాడికి వెళ్ళండి, సేవ్ చేయండి, కంటిన్యూ. యాక్చువల్గా మనకి రియల్ టైంలో పక్కన ఉన్నటువంటి న్యూ రిక్వెస్ట్ మీద కంప్లీట్ గా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ద సెకండ్ వన్ ఆల్సో కంప్లీటెడ్. సో గో టు ద ఎక్సెల్ షీట్, అసైన్మెంట్ కంప్లీటెడ్. ఆ ఎల్లో మార్క్ లో అసైన్మెంట్ అని మెన్షన్ చేయండి. ఎల్లో కలర్ కింద సార్, ఓకే, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేయాలి. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, లైక్ మనకి రియల్ టైంలో మంత్ వైజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఓపెన్ చేస్తారు, బట్ ఇక మన ట్రయల్ ఎడ్యుకేషన్ పర్సనే కాబట్టి సో 12 పోస్టింగ్ పీరియడ్స్ ని ఒకేసారి ఓపెన్ చేద్దాము. సో దీనికి సంబంధించి OBBO ఆ టీ కోడ్కి వెళ్ళండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో మనకి ఆల్రెడీ ఉన్నదాన్ని చెక్ చేసుకుంటే పొజిషన్ మనం కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి గో టు న్యూ ఎంట్రీస్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా ఒక నేమ్ ఫస్ట్ ఎక్సెల్ లో డిఫైన్ చేసుకోండి. RD సారీ. సో మీకు పక్కన బ్రాకెట్ లో కూడా కంపెనీ నేమ్స్ కంప్లీట్ గా చేంజ్ చేయండి సార్. ప్రీవియస్ కంపెనీ నేమ్ అలాగే ఉంది, రిలయన్స్ డిజిటల్ అట్లా ఉంది అసైన్మెంట్ లో కానీ. అండ్ పైన ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో కూడా D3 అని ఉంది, సో దాన్ని కూడా R5 చేంజ్ చేయండి. So define posting period variant using with OBBOT code.
క్రియేట్ చేయండి సార్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కదా, టీటీ పీవీ అని మెన్షన్ చేయండి. టాటా స్టీల్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో టీటీపీవీ. సో సేమ్ స్క్రీన్ లోనే ఉన్నారు, ఎంటర్ చేయండి. న్యూ ఆప్షన్ లోనే ఉన్నారు. టీటీపీవీ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేసుకోండి. సో నేమ్ లో టాటా స్టీల్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఎంటర్ అండ్ సేవ్. Restricted display. Okay, continue. సో మనం ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేసాము. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లో తర్వాత మనం ఏం చేయాలి, ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ని అసైన్ చేయాలి. ఓపెన్ అండ్ 12 పోస్టింగ్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని మనం ఓపెన్ చేయాలి. సో దీని పర్పస్ తో OB52 టీ కోడ్కి వెళ్ళండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ /n OB52. సారీ. సో హియర్ మీ పోస్టింగ్ పీరియడ్ ని ఎంటర్ చేయండి, టీటీపీవీ. కంటిన్యూ. సో ఇక్కడ ఏంటంటే, సో ఏ దగ్గర ఎలాబరేట్ చేయండి, క్లిక్ చేసి కర్సర్ ని సైడ్ మూవ్ చేయండి. ఫస్ట్ బాక్స్ లో క్లిక్ చేయండి సార్, సర్చ్. సార్ రావట్లేదా? సో గో టు ద న్యూ ఎంట్రీ. ఇప్పుడు క్లిక్ చేయండి సార్. ఇప్పుడు సర్చ్ పక్కన ఉన్నటువంటి సర్చ్ బార్ ని క్లిక్ చేయండి. అదే దాని పక్కన సర్చ్ బార్ ని క్లిక్ చేయండి. సో మనకి అసెట్స్, కస్టమర్, వెండర్స్ వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ గా ప్లస్ మార్క్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని డిస్ప్లే యాడ్ అయిపోతాయి. సో ప్లస్ ఎంటర్ చేయండి. ప్లస్ మీద పెట్టి ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే, సో మనం ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ని అసైన్ చేయాలి. సో పర్టికులర్ మనం ఉన్నటువంటి ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి. సో ఫస్ట్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ 2 కాలమ్స్ ని వదిలేయండి. తర్వాత ఫ్రమ్ పీరియడ్ 1 అనే దగ్గర ఎంటర్ చేయండి. ఫ్రమ్ పీరియడ్ 1 అనే ఇక్కడ 1 ఎంటర్ చేయండి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ 1 నుంచి. అండ్ ఇయర్ అనేది ఇప్పుడు మనం కరెంట్లీ 2024-25 లో ఉన్నాం కాబట్టి 2024. 2 పోస్టింగ్ పీరియడ్ అంటే 12 మెన్షన్ చేయండి పక్కన. అండ్ 2 పోస్టింగ్ పీరియడ్ అంటే 12 మెన్షన్ చేయండి. సో పక్కన ఇయర్ లో వచ్చి మనకి 2025, ఎందుకంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో మార్చ్ టు నెక్స్ట్ 2025 ఏప్రిల్ టు నెక్స్ట్ 2025 మార్చ్ వరకు వస్తుంది కాబట్టి 2025 నెక్స్ట్ కాలం వదిలేసిండి. తర్వాత ఫ్రమ్ పీరియడ్ 2 అనే ఇక్కడ 13 అని మెన్షన్ చేయండి. సో ఇవన్నీ ఏంటంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ కోసం. దెన్ ఇయర్ ఇక్కడ కూడా 2025. సో మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. సో 2025 ఇక్కడ వచ్చి 16 మెన్షన్ చేయండి. 13 to 16 అనేది మనకి 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవి ఎందుకంటే ఆడిట్ కరెక్షన్స్ కానీ ఏమైనా రెక్టిఫికేషన్ కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న వాటిని ఎంట్రీ చేసేదాని కోసం దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఒకసారి ఎంటర్ కొట్టండి. ఓకే, సేవ్ కొట్టేసింది, సేవ్ చేసింది. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనకి రియల్ టైంలో ఏంటంటే ప్రతి దానికి ఓన్ రిక్వెస్ట్ పక్కన పేపర్ సింబల్ ఉంది, అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో డేటా వాజ్ సేవ్డ్. సో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము. సో దెన్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇయర్ మొత్తానికి కలిపి ఒకేసారి చేసాం. బట్ రియల్ టైంలో ఏ మంత్ కి ఆ మంత్ చేస్తారు.
సో దెన్ నెక్స్ట్ వచ్చి డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది కదా, అక్కడ కంప్లీటెడ్ అని మెన్షన్ చేయండి జస్ట్ మీకు ఐడియాకి. పక్కన క్రియేట్ పోస్టింగ్ పీరియడ్స్ లో 1/2024, 12/2024, 1/4, ఓకే, 13, 16 అండ్ ఎవ్రీథింగ్. ఏడికేఎంఎస్ కింద పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్మెంట్, అదే సారీ, ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ పక్కన ఉన్న బాక్స్ లో కూడా మీ కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ 12 months పోస్టింగ్ పీరియడ్ ఉంది కదా, ఓకే పర్లేదు. ఏడికేఎంఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో అసైన్ చేస్తే మాత్రమే అది ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ కి యూజ్ అవుతుంది. సో టీ కోడ్ వచ్చి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఓబిబిపి. సో బ్రాకెట్ లో కూడా చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్సెల్ లో ఆర్డి అని ఉంది, సో ఆర్డి బదులు టిఏఎస్టి బ్రాకెట్ లో చేంజ్ చేసుకోండి. అక్కడ అసైన్మెంట్ అని టైప్ చేయండి అంతే, మీ కర్సర్ పెట్టిన దగ్గర. సో పక్కన బ్రాకెట్ లో వచ్చి మీ కంపెనీ కోడ్ టిఏటిటి అండ్ using with OBBPT code for assignment. Sorry, pine type change, sir. Command bar lo. Go to the position, okay. Company code. Go to the position లోకి వెళ్ళరా, కంపెనీ కోడ్ మెన్షన్ చేయండి, మీ కంపెనీ కోడ్. సో కంటిన్యూ. సో వేరియంట్ దగ్గరికి వెళ్ళండి. సో మీ ఫిజికల్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని టైప్ చేయండి, టిటిపివి. ఎంటర్, సేవ్, కంటిన్యూ. సో నెక్స్ట్ మీకు ఇలా కాన్ఫిగరేషన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయినప్పుడల్లా రియల్ టైం లేదంటే కంప్లీట్ గా డిస్క్రిప్షన్ లో ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలండి, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది. సో దెన్ గో టు ద నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ ఏంటంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, అసైన్ చేసాము. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మనం జస్ట్ ఇందాక క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఎక్సెల్ షీట్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఫీల్డ్ స్టేటస్ అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఈ పర్పస్ తో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని డిజైన్ చేయాలి. ఫస్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ యూజింగ్ విత్ OBC4. సో మీ కంపెనీ పేరుతో ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని డిజైన్ చేయండి. ఫస్ట్ అక్కడ టైప్ చేసుకోండి, TTFV, టాటా స్టీల్ FV, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో డిస్క్రిప్షన్ లో కూడా మార్చండి, అకౌంటింగ్ ఎంట్రీ టైం ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్ డిసైడెడ్. సో టాటా స్టీల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో మీకు పక్కన బ్రాకెట్ లో ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలనేది కూడా కంప్లీట్ గా ఇచ్చినాను. సో దాని ద్వారా కూడా ఒకసారి ట్రై చేయండి. సో OBC4 /N OBC4. /N OBC4.
సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో మీకు ఇక్కడ ఏంటంటే 0001 అనేది ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. 0001 ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఫర్దర్ గా డాక్యుమెంట్స్ పోస్ట్ చేయడానికి ఉన్నటువంటి అన్ని జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మన 0001 లో ఒక యాడ్ అయి ఉంటాయి. సో 0001 సెలెక్ట్ చేయండి అండ్ కాపీ యాజ్ సెలెక్ట్ చేయండి పైన టాప్ లో. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ 0001 ని డిలీట్ చేసి మీ జస్ట్ నౌ క్రియేట్ చేసినటువంటి మీ కంపెనీ యొక్క ఫీల్డ్ స్టేటస్ నేమ్ ని టైప్ చేయండి అక్కడ. TTFP అండ్ ఎంటర్. సో కాపీ ఆల్ అంటే ఉన్నటువంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్ అన్ని కాపీ చేస్తున్నాము. 54 డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్. కంటిన్యూ. అండ్ సేవ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేటెడ్. కంటిన్యూ. సో ద డేటా వాజ్ సేవ్డ్. అంటే మనం ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ మనం క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి మన కంపెనీ యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి SAP లో ఉన్నటువంటి అన్ని జిఎల్ గ్రూప్స్ ని మనం అసైన్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక్కొక్క డాక్యుమెంట్ ని ఒక్కొక్క జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ జిఎల్ అకౌంట్ నేచర్ ని బేస్ చేసుకొని మనము ఆ జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని పర్పస్ తో మనం ఇక్కడ ఆటోమేటిక్ గా 0001 ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పక్కన ఉన్నటువంటి మన TTFP ఫీల్డ్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. టోటల్ కాలమ్ ని ఇప్పుడున్న స్క్రీన్ లోనే సెలెక్ట్ చేసి పక్కన ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. అక్కడ లెఫ్ట్ సైడ్. ఓపెన్ అవ్వట్లేదండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద క్లిక్ చేయండి శివ గారు ఒకసారి. దాని మీద పెట్టి మీరు ఇచ్చిన ఫీల్డ్ స్టేటస్ మీద పెట్టి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీరు ఏదాన్ని చూస్ చేయండి. ఇప్పుడు మీది రాలేదా? సేవ్ చేసినట్లు ఇక్కడ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ క్లిక్ చేస్తే మీకు అన్ని డిస్ప్లే అవుతాయి. అదే G001 G065 మనకి అది చెప్పారు కదా ఇందాక 54 సేవ్ అయినట్టు. మనం కరెక్ట్ గా 0001 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ సేమ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ మనకి యాడ్ అయ్యింది అని అనుకుంటేనే ఆటోమేటిక్ గా జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ప్లే అవుతాయి. లేకపోతే ఒక్కొక్కటి ఈచ్ వన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి సార్.
So field status variant. So there's been assignment of field status variant. Then we go to field status variant. OBC. Right? So go to the position, enter company code, enter. సేవ్ చేయండి. Okay, data was saved. So next step kellan sir. Assignment done. So next to define document type. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏ మిస్టేక్ చేసినా కానీ మనం ఫర్దర్ గా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయలేము. పోస్ట్ చేసేటప్పుడు నెంబర్ జనరేట్ కాదు, అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ అనేది జనరేట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్. సో డాక్యుమెంట్ టైప్ అంటే మనం ఎక్సెల్ లో సెకండ్ షీట్ కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ అని మెన్షన్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఈసీసీ అండ్ ఎస్పర్హానాకి కంప్లీట్ గా డాక్యుమెంట్ నెంబర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, 01, 18, 15, 55 అనేది. ఇవన్నీ కూడా ఈసీసీకి ఎస్పర్హానాకి డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది ఆటోమేటిక్ గా మా ఒక 4 డాక్యుమెంట్స్ కి చేంజ్ అయి ఉన్నాయి. సో డాక్యుమెంట్ టైప్ అనేది మనకి సెకండ్ మీకు నెట్వర్క్ ఓకే కదా సార్? ఓకేనా, క్లియర్ గా ఉంది. ఉన్నాడు సార్, ఆ స్క్రీన్ లోకి వెళ్ళండి, సెకండ్ స్క్రీన్ లోకి, డాక్యుమెంట్ టైప్ లోకి. సెకండ్ స్క్రీన్ షీట్ లోకి వెళ్ళండి సార్. సో డాక్యుమెంట్ టైప్ అంటే మనకి మేజర్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ రిలేటెడ్ గా ఈ 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఒకసారి చేంజ్ చేస్తాను మళ్ళీ, దాన్నే ఉంచండి. సో ఫైనాన్స్ రిలేటెడ్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ రిలేటెడ్ గా మేజర్ 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాము. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ మనం డాక్యుమెంట్స్ ని మనం క్రియేట్ చేయలేదు. ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎస్ఏపి లో ఫ్రీ డిఫైన్ ఉంటాయి. సో ఈ నెంబర్ రేంజ్ డాక్యుమెంట్ కి మనం లెఫ్ట్ సైడ్ మెన్షన్ చేసినటువంటి 01, 08 అనే ఈ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకోమని మనం డాక్యుమెంట్ కి నెంబర్స్ అనేది మనం అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఏఏ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి డాక్యుమెంట్స్. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి డాక్యుమెంట్, రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్ గా, లైక్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ కానీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వాట్ ఎవర్ ద రెగ్యులర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మనకి ఎస్ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాము. అలాగే కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. సో వెండర్ దగ్గర నుంచి మనం ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తే దానికి అగైనెస్ట్ గా మనము ఇన్వాయిస్ ని జనరేట్ చేయడాన్ని కేఆర్ డాక్యుమెంట్ అంటారు. అలాగే కేజెడ్ డాక్యుమెంట్ అంటే మనం వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన డాక్యుమెంట్ కి సంబంధించి, వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినటువంటి మెటీరియల్ కి సంబంధించి ఆ బిల్ అమౌంట్ ని మనం పే చేయడాన్ని కేజెడ్ డాక్యుమెంట్ అంటారు. అలాగే డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. సో మనం కస్టమర్ కి ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేసినప్పుడు దానికి అగైనెస్ట్ గా మనం ఒక ఇన్వాయిస్ ని జనరేట్ చేస్తాము. సో దాన్ని డిఆర్ డాక్యుమెంట్ అంటారు. అలాగే మనం సేల్ చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ కి కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చినప్పుడు దానికి అగైనెస్ట్ గా మనం పోస్ట్ చేసే ఎంట్రీని డిజెడ్ డాక్యుమెంట్ అంటారు. అలాగే ఏఏ డాక్యుమెంట్ అంటే అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటారు. సో మనకి ఆర్గనైజేషన్ లో అసెట్స్ సంబంధించి ఇన్ అవుట్ అయినా దానికి రిలేటెడ్ గా మనము ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ విధంగా మేజర్ గా 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన 01, 08, 15 ఇవనేది ఆటోమేటిక్ గా మనకి ఎస్ఏపి లో డాక్యుమెంట్ రిలవెంట్ గా ఫ్రీ డిఫైన్డ్ నెంబర్స్. సో దీనికి మనం ఇప్పుడు నెంబర్ రేంజెస్ ని మెన్షన్ చేయాలి. సో నెంబర్ రేంజెస్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ లో 1 to 100 అని మనం మెన్షన్ చేసాం. అలాగే
కేఆర్ డాక్యుమెంట్ కి 1 to 200 అని. సో ఇక్కడ మెన్షన్ చేస్తే ఓకే, లేదంటే నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేయండి. నెంబర్స్ ని ఎస్ఏ డాక్యుమెంట్ 01, కేఆర్ డాక్యుమెంట్ 18. సో వీటిని మటుకు పర్ఫెక్ట్ గా టైప్ చేయండి. సో నెంబర్ రేంజ్ అనేది మనకి ఒక్కొక్క డాక్యుమెంట్ కి మనం 1 to 500 లేకపోతే 1 to 1000 వరకునే మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే 1 to 1000 వరకు ఇచ్చాను. సో అంటే మనకి ఎస్ఏ డాక్యుమెంట్ కి ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1000 ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. అలాగే కేఆర్ డాక్యుమెంట్ కి ఒక 1000 ఎంట్రీస్ ని. సో ఈ విధంగా మనం మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకుని మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగలుగుతాము. సో బట్ రియల్ టైమ్ లో ఏంటంటే ఇవన్నీ కూడా మనకి థౌజండ్స్ లో, లాక్స్ లో బేస్డ్ ఆన్ కంపెనీ ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ రేంజ్ బేస్ చేసుకుని నెంబర్ రేంజెస్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఏ డాక్యుమెంట్ కింద ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయగానే డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కూడా వస్తుంది. అలాగే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకటి పేమెంట్ చేస్తాం. సో ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కిందకి వస్తుంది. సో ఒక ఎంట్రీని పోస్ట్ చేయగానే డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్. అలాగే ఇంకొక బిల్లుని పోస్ట్ చేయగానే డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్. ఇంకొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగానే డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది, లైక్ ఎస్ఏ డాక్యుమెంట్ రిలేటెడ్. అలాగే కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసామనుకో, డాక్యుమెంట్ 1001 వాజ్ పోస్టెడ్. కేఆర్ డాక్యుమెంట్ కి సంబంధించి ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ 1002 వాజ్ పోస్టెడ్. అలాగా అప్ టు 2000 వరకు కేఆర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. అలాగే కేజెడ్ డాక్యుమెంట్ కూడా 2000 నుంచి 3000 వరకు నెంబర్స్ డాక్యుమెంట్ పోస్ట్ చేయగానే నెంబర్ రేంజెస్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతాయి. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగానే ఆటోమేటిక్ గా నెంబర్ రేంజ్ డిస్ప్లే అయ్యేదాని కోసం మనం ఇక్కడికి వెళ్ళి నెంబర్ రేంజెస్ ని అసైన్ చేయాలి. సో దెన్ గో టు ద ఎస్ఏపి సర్వర్. ఎస్ఏపి సర్వర్ లోకి వెళ్ళండి. సో ఎక్సెల్ లో టీ కోడ్కి వెళ్ళండి. OB/N ఫస్ట్ షీట్ లోకి వెళ్ళండి. OB-A7 ఫర్ డాక్యుమెంట్ చెకింగ్ పర్పస్. OB-A7 ఎంటర్. ఆ పొజిషన్ లోకి వెళ్ళండి. పొజిషన్ లోకి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ ని క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ ఎంటర్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ మీద టైప్ కింద ఉన్నటువంటి ఎస్ఏ డాక్యుమెంట్, సారీ, ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కాలం మొత్తం అన్సెలెక్ట్ చేయండి. ఓకే. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ 01 డిస్ప్లే అయింది. సో ఇది ఈసీసీకి అండ్ ఎస్పర్ హనాకి ఒక 3-4 డాక్యుమెంట్స్ కి చేంజ్ అయిందండి. సో దీనికోసం ఎస్పర్ హనాలో ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అనేది మీకు మైండ్ లో ఉండాలి. ఫర్దర్ గా కూడా ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్, ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి నెంబర్ రేంజ్ ఆటోమేటిక్ గా ఫ్రీ డిఫైన్డ్. సో దీనికి మనం నెంబర్ రేంజ్ ని అసైన్ చేయాలి. సో నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. సో పైన కంపెనీ కోడ్ మెన్షన్ చేయండి. ఇంటర్వెల్ సో మీద ఇంటర్వ్యూ కావాల్సి క్లిక్ చేయండి. అది కాదు సార్, పక్కన మిడిల్. సో ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ వైజ్ చెక్ చేసుకున్నా టైప్ చేయొచ్చు డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, లేకపోతే ఒకేసారి పైన ప్లస్ మార్క్ ని సెలెక్ట్ చేసుకున్నా చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. సో అగైన్ బ్యాక్. సో ఇంకొకసారి అగైన్ బ్యాక్. సో బిఫోర్ గా మనకి ఎక్సెల్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ కు ఉన్నటువంటి ప్రీ డిఫైన్ నెంబర్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి డాక్యుమెంట్ కి ఎక్సెల్ లోకి వెళ్ళండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం అన్నిటికి కలిపి ఒకేసారి ఇన్సర్ట్ చేసి నెంబర్ రేంజ్ మెన్షన్ చేసుకుందాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి 01, సో ఎస్ఏ డాక్యుమెంట్ కి 01, కేఆర్ డాక్యుమెంట్ కి 18. ఈ విధంగా ఒకసారి చెక్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళి కేఆర్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇవ్వండి. దానికి 18 నెంబర్ రేంజ్ ఉందా లేదనే సార్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం. పొజిషన్ లోకి వెళ్ళి కేఆర్ డాక్యుమెంట్, ఎందుకంటే ఈసీసీకి ఎస్పర్ హనాకి నెంబర్ రేంజ్ అనేది చేంజ్ అయిపోయినాయి 4 డాక్యుమెంట్స్ కి. ఒకసారి మీరు అక్కడ క్లిక్ చేసి చెక్ చేశారంటే మీకు ఐడియా ఉంటుందని దానికోసం. ఒకటి సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఓకే. కేఆర్ డాక్యుమెంట్ 19 జస్ట్ ఎక్సెల్ లో కంపేర్ చేసుకో.
ఇక్కడ 18 ఉంది. మీది ఏం సార్ ఈసీసీ ఎస్పర్హానా సార్ మీది? ఎస్/4HANA సరే ఒకసారి మళ్ళీ పొజిషన్ దాంట్లోకి వెళ్ళండి సార్. పొజిషన్లోకి వెళ్ళండి. ఏ డాక్యుమెంట్ అది పైన కేఆర్ డాక్యుమెంటా? ఒకసారి జస్ట్ బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. వెండర్ ఇన్వాయిస్ అనే ఉంది. వెండర్ ఇన్వాయిస్. ఓకే, ఎక్సెల్ చేంజ్ చేయండి సార్. మేబీ నేనే రాంగ్ చేశానేమో. సో కేజీఎడ్ డాక్యుమెంట్ కూడా అలా ఒకసారి చెక్ చేసి ఎక్సెల్ అప్డేట్ చేయండి. వెండర్ పేమెంట్ 15 ఓకే. నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్. యాక్చువల్గా ఈసీసీలో 19 ఉంది, అదే మేడం కొన్ని చేంజెస్ అయ్యి ఉన్నాయి. బట్ దీంట్లో కూడా 19ఏనా? అన్ని కాదు మేడం, ఒక 4 డాక్యుమెంట్స్ చేంజ్ అయ్యాయి. 55 అనేది అలా కొన్ని చేంజ్ అయ్యాయి. బెటర్ మీరు ఆ ఎక్సెల్లో S/4HANAలో ఇవి ఈసీసీలో ఇవి వేసుకుంటే కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందేమో మరి. ఈ డైరెక్ట్ ఎస్పర్హానానే క్లాసెస్ కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. బట్ రిమైండర్కి మీకు ఈజీ ఐడెంటిఫికేషన్కి టక్కని చూడంగానే అర్థమవుతుంది కదా. అందుకు అవునవును, పక్కన షీట్లో 2 మెన్షన్ చేస్తాను. 2 మెన్షన్ చేసుకుంటే క్లియర్ అవుతుంది, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏం సార్ అది డీజెడ్ డాక్యుమెంట్కి ఏముంది సార్? డిఆర్కి 18 ఉంది. డీజెడ్ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. మరి నేను చెక్ చేసినప్పుడు 55 వచ్చింది, దేనికి సంబంధించి? కస్టమర్ పేమెంట్ 14 ఉంది. ఓకే, మీకు చేంజ్ చేసి షీట్ ఈసీసీదేమో. సో నెక్స్ట్ ఏ డాక్యుమెంట్? అసెట్ అకౌంటింగ్. ఈ కోడ్స్ అన్ని ఈసీసీలో సేమ్ గా ఉన్నాయి, తను చేంజ్ చేసేవన్నీ ఈసీసీలో సిస్టంలోవి. ఈసీసీలో కూడా సేమ్ అవే ఉన్నాయి మేడం. అదే చెక్ చేస్తున్నా. ఓకే ఓకే, లేటర్. యాక్చువల్గా 55 దేనికి ఉన్నింది? డిఆర్ కా కేజెడ్ కా? 55 డిఆర్. డిఆరా? అన్ని చెక్ చేశారు సార్? చెక్ చేస్తున్నాను. సో నెంబర్ రేంజ్ అనేది కూడా పక్కన మనం ఒక్కొక్క డాక్యుమెంట్ కి 1000 నెంబర్స్ మెన్షన్ చేసాము. సో ఇక్కడ చేంజ్ చేయండి సార్ ఒకసారి ఈ షీట్ లో. పైన చేంజ్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ కింద కూడా కాపీ పేస్ట్ చేసింది. యాక్చువల్గా నాకు ఎందుకు మీరు ముందున్నాయి హనాలో కరెక్ట్ ఏమో అనిపిస్తాయి. ఇవన్నీ సేమ్ టీ కోడ్స్ ఏసీసీలో కూడా చూపిస్తాను నాకు. చెక్ చేశారు మేడం మీరు? ఈసీసీలో సేమ్ అవే ఉన్నాయా? అవును, తిన్న పెట్టినాయన్ని ఈసీసీలో ఉన్నాయి, సేమ్ టీ కోడ్స్. నేను జస్ట్ అట్లే క్రాస్ చెక్ చేస్తాను. సార్ మీది ఎస్పర్హానానే కదా? మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. ఎందుకు అది కాపీ చేయకుండా ఇంకొకసారి ట్రై చేస్తాంలే. అది చేంజ్ చేయకుండా ఇంకొకసారి రీచెక్ క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అంతే మేడం. అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండనివ్వండి. మీరు ఈవెన్ నిన్న డిఫైన్ బిజినెస్ ఏరియా అని పెట్టారు, ఫస్ట్ డిఫైన్ కంపెనీ అని పెట్టకుండా. అవునవును మేడం, ఆ షీట్ నేను మళ్ళీ మార్చుకోవాలి. నేను కన్ఫ్యూజన్ అయినా, అందుకే కొన్ని మీకు. 20 అందుకే కొన్ని మీకు
కన్ఫ్యూజన్ తర్వాత ఉంటది. నేను చేంజ్ అంటే మీకు ఈసీసీ షీటే పెట్టాను మీకు. అవునవును, ఈసీసీ షీటే, బట్ డిఫైన్ బిజినెస్ ఏరియా 2 టైమ్స్ పెట్టినారు ఇంద్రప్ప అనుకుంటా. అవునవును, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టాలి. సో అవునవును. 800 S/4HANA ఉంది సార్ మీది. సరే కంటిన్యూ చేయండి సార్, ఒకసారి నేను మళ్ళీ రీచెక్ చేసుకుంటాను. అందుకే రీచెక్ చేసుకోండి అంటున్నా నేను కూడా. సో మీరైతే నెంబర్ ని ఫార్వర్డ్ చేయండి సార్. సో జస్ట్ ఫస్ట్ టీ కోడ్ మనకి చెక్ చేసుకునే దానికోసమే. సో మళ్ళీ ఎక్సెల్ లోకి వెళ్ళండి సార్. సో ఫస్ట్ టీ కోడ్ ఏంటంటే సారీ OB-A7 అనేది మనకి ఈ విధంగా డాక్యుమెంట్ కి నెంబర్ చెక్ చేసుకునే దానికి. సో మనం నెంబర్ రేంజ్ ని OB-A7 లోకి వెళ్ళి డైరెక్ట్ గా నెంబర్ రేంజ్ అసైన్ చేయొచ్చు, లేకపోతే FB-N1 లోకి వెళ్ళినా అసైన్ చేయొచ్చు. సో FB-N1 టీ కోడ్ లోకి వెళ్ళండి, చెకింగ్ అని అక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రేంజ్ అసైన్మెంట్ అని పెట్టండి, లేకపోతే నెంబర్ రేంజ్ క్రియేషన్ ఫర్ ఆల్ డాక్యుమెంట్స్. సారీ అసైన్ కాదు, నెంబర్ రేంజ్ క్రియేషన్. కరెక్ట్. ఎంటర్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ మనం పైన టాప్ లో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి సార్. సో అలా కాదు, కాలం మొత్తం సెలెక్ట్ చేయండి స్టార్టింగ్ లో. ఓకే, అలా అయినా ఓకే. 6 ఇన్సర్ట్ చేయండి సార్, అలాగే 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు నెంబర్ రేంజ్ అనేది ఎక్సెల్ షీట్ ని బేస్ చేసుకొని ఆ నెంబర్ రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్సెల్ షీట్ లో ఉన్నటువంటి నెంబర్ రేంజ్ 01, 19 అవన్నీ ఇక్కడ టైప్ చేయండి. జీరో 01 ఇండికేట్స్ ఫర్. సో ఒక్కసారి సెకండ్ వీటిని టైప్ చేసింది కాలం వైజు. నైన్టీన్, 15, 18. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కి సంబంధించి ఫ్రీ డిఫైన్డ్ నెంబర్ రేంజెస్, ఫ్రీ డిఫైన్డ్ నెంబర్స్. సో దెన్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ఫిజికల్ ఇయర్ 2024 అని మెన్షన్ చేయండి సెకండ్ కాలంలో. సో అంతే ఎనఫ్. సో నెక్స్ట్ ఇయర్ కాలంలోకి వెళ్ళండి సార్, పక్కన 2024 అని అన్ని కాలమ్స్ లో మెన్షన్ చేయండి. కాపీ పేస్ట్ అని చేసేయండి. సో మీ ఇష్టం అలానే చేయండి. దెన్ సేవ్. నెంబర్ రేంజ్ చేయాలి కదా, 1 to 100 అట్లా, 1 to 1000, 1000, 1 to 2000 అలా ఇవ్వాలి. ఇవ్వండి సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ నాది డిస్కనెక్ట్ అయిపోతుంది. 1000, 1 to 3000. And 4001 to 5000. 5001 to 6000. సో ఈ విధంగా మనం నెంబర్ రేంజెస్ ని ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ కి సంబంధించిన నెంబర్ రేంజ్ ని మనం అసైన్ చేయాలి. సో ఎప్పుడైతే మనం నెంబర్ రేంజెస్ ఇస్తామో దెన్ అప్పుడు మాత్రమే డాక్యుమెంట్ పోస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దెన్ ఎంటర్, సేవ్ అన్ని అయిపోయిన తర్వాత ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సో ఇంటర్వెల్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆటోమేటిక్. సో
లాస్ట్ లో టిక్ మార్క్ ని క్లిక్ చేయండి అన్నిటికీ. ఎలా అయినా అవుతుంది, టిక్ మార్క్ చేయండి, సెలెక్ట్ చేసి సేవ్ కొట్టండి. ఓకే, సో అగైన్ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళండి సార్. సో మనకి కంప్లీట్ గా డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ని అసైన్ చేసి డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ని ఇచ్చాము. సో దెన్ ఫైనల్ గా నెంబర్ రేంజ్ మెన్షన్ చేసిన తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ మనం జస్ట్ ఇంత క్లాస్ స్టార్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి ఒక కంపెనీకి సంబంధించి. సో ఈ కోడ్ OBA4 క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఫర్ డిస్కౌంట్ గివెన్ పర్పస్ వాట్ ఎవర్. సో OBA4 ఎక్సెల్ లో ఫస్ట్ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయండి సార్, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. టాలరెన్స్ గ్రూప్ TT టీజీ ఇచ్చేయండి. టాలరెన్స్ గ్రూప్, టాటా స్టీల్ టాలరెన్స్ గ్రూప్. TTTG ఒక చేంజ్ చేసేయండి సార్, ఎక్సెల్ చేంజ్ చేసుకోండి. ఎక్సెల్ నేమ్ ఏం లేదు కదా. ఓకే, సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి సార్, గో టు ద న్యూ ఎంట్రీ టాప్ లో. సో గ్రూప్ TTG క్రియేట్ చేయండి, TTTG. సో ఎంటర్ చేయండి. సో అక్కడ తీసుకో, బట్ ఇది కాదండి, వదిలేసింది దాన్ని. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ లో మాక్సిమం 90 మెన్షన్ చేయండి. 99 మాక్సిమం వరకు మన అమౌంట్ ని పోస్ట్ చేసుకోవచ్చు. 6 అగైన్ 3 ఏం చెప్పారు మళ్ళా? వాయిస్ సేమ్ నెంబర్ సార్. పైన 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 9 9s అంటే ఎంటర్ చేయండి. అవసరం లేదు. యాక్చువల్గా 1 lakh సంథింగ్, మళ్ళీ నెంబర్ చేంజ్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది. మాక్సిమం నెంబర్ అంతే. అంతే. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్స్ అనేది అవసరమైతే దాని యొక్క 5% ఇవ్వండి. సో 9s కింద క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ ఉంది, దాన్ని 5% ఇవ్వండి. సో మనం ఏ డాక్యుమెంట్ కైనా అప్ టు 5% వరకే మనం డిస్కౌంట్ ఇవ్వగలుగుతామని మెన్షన్ చేయాలి అక్కడ. సో కింద రెవెన్యూలు అని చెప్పి అమౌంట్ కింద 100 రూపీస్ మెన్షన్ చేయండి. సో ఎందుకంటే ఒక మాక్సిమం 100 రూపీస్ అమౌంట్ కి మనకి 5% వరకు డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది అర్థం. లైక్ వెండర్ పేమెంట్ కానీ, లైక్ కస్టమర్ కూడా 5% 5% ఇంటర్ 5 అండ్ ఇక్కడ కూడా 5% టెన్షన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ సో 5% 5 ఎంటర్ చేయండి సార్ అక్కడ కూడా. అండ్ ఎంటర్ సేవ్, క్లిక్ ఆన్ సేవ్ బటన్. సేవ్. సో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం మనం. ఈ యొక్క టాటా స్టీల్ అనే కంపెనీకి టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాము. TTGA టాటా స్టీల్ టాలరెన్స్ గ్రూప్. సో ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళండి. సో టాటా స్టీల్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాము అండ్ GL అకౌంట్స్. సో క్రియేట్ చేయండి.
డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ యూజింగ్ విత్ A4 కోడ్. మనకి టీ కోడ్ ద్వారా చేస్తుంటే నీకు టైం ఉంటుంది. చాలా మంది కాన్సెప్ట్ కంపేర్ టు మనకి అదర్ ట్రైనర్స్ లో దీన్ని 3-4 క్లాసెస్ లో చెప్తారు. బేసిక్ మొత్తం మీకు ఈజీగా ప్రాక్టీస్ చేసి దానికోసం ప్రొవైడ్ చేస్తున్నాము. డౌట్స్ ఫాలో అయితే సరిపోతుంది. OB80. So go to the position, sorry, new GL related tolerance. So go to the position locations. Sorry. Close in. New entries kelandi. So ఇక్కడ GL టాలరెన్స్ కి సంబంధించి కంపెనీ కోడ్, టాలరెన్స్ గ్రూప్ కూడా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. TT Tata ఫర్ TTG. ఓకే సార్, అది కూడా అదే నేమ్ మెన్షన్ చేశారా? ఎంప్లాయీస్ సంబంధించి కూడా TTG. సో అట్లా కాకుండా దీనికి నేమ్ చేంజ్ చేయండి. దీనికి జిఎల్ టాలరెన్స్ గ్రూప్, సో TTGT పెట్టండి. జిఎల్ టాలరెన్స్ గ్రూప్. సో డిస్క్రిప్షన్ లో అదే మెన్షన్ చేయండి. టాటా స్టీల్ జిఎల్ టాలరెన్స్ గ్రూప్ అని మెన్షన్ చేయండి. Once again repeat చేయండి. టాటా స్టీల్ టాలరెన్స్ గ్రూప్. జిఎల్ టాలరెన్స్ గ్రూప్. ఫర్దర్ గా మనం జిఎల్ క్రియేషన్ చేసేటప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. సో బట్ ముందుగానే క్రియేట్ చేసేస్తున్నాం. సో పోస్టింగ్ అమౌంట్ లో ఇక్కడ మాక్సిమం 100 అయ్యింది. డెబిట్ పోస్టింగ్ ఫీ అమౌంట్ 100, క్రెడిట్ పోస్టింగ్ అమౌంట్ 100, పర్సెంట్ 5%. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా అమౌంట్ ని కూడా సో పర్సంటేజ్ లో 5% ఇవ్వండి. Tolerance for GL groups and GL accounts in local currency. Okay, enter, save. Network issue అయినట్టు సార్ మరి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి సార్. ఎక్సెల్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. సో ఆల్రెడీ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాము, మనం క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్. సో TTG అనే టాలరెన్స్ గ్రూప్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. సో అసైన్ చేస్తే మాత్రమే సిస్టమ్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో OB57 టాలరెన్స్ గ్రూప్ అసైన్మెంట్. సో ఇది మీ సర్వర్ ఏదైనా కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సేమ్ టాలరెన్స్ సేమ్ అదే యూజ్ చేయండి. లేకపోతే ప్రతిసారి కంపెనీ కోడ్ మార్చినప్పుడల్లా కూడా టాలరెన్స్ గ్రూప్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో గో టు ద పొజిషన్, then users to tolerance group. సో మీ యూజర్ ఐడి స్టార్టింగ్ లాగాన్ వెళ్తారు కదా, అక్కడికి మీ యూజర్ ఐడిని కాపీ పేస్ట్ చేసుకోండి. మీకు టైప్ చేయండి, లేకపోతే సర్వర్ ఐస్ లాగిన్ అయ్యేటప్పుడు కాపీ చేసుకోండి. మీ యూజర్ దాన్ని కాపీ చేసుకోండి.
టాలరెన్స్ గ్రూప్ లో మీరు క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్ ని అక్కడ టైప్ చేయండి, TTTG. ఇక్కడ యూజర్ నేమ్ 6 వచ్చింది కదా, మన రాలేదండి ఇక్కడ. అర్థం కాలేదు సార్. ఇక్కడ మన యూజర్ నేమ్ రాలేదండి ఇక్కడ. మీ యూజర్ నేమ్ ఎంత సార్? 5 అండి, S4 HANA 5. పొజిషన్ లోకి వెళ్ళిపోకండి, సారీ, న్యూ లోకి వెళ్ళండి. సారీ, పేస్ట్ చేయండి. సో TTTG. అంతే, ఎంటర్. Tolerance TGT is not defined. TTTG సార్, ఫస్ట్ 3 T's పెట్టారు మీరు. ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్, ఇది GL టాలరెన్స్ గ్రూప్. డిస్ప్లే అయింది కదా, ఎంటర్. చూసన్ అండ్ సేవ్. సో అసైన్మెంట్ ఆల్సో కంప్లీటెడ్. సో ఇప్పుడు వరకు మనము క్రియేట్ చేసినటువంటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయితే టుడే ఈ రోజు చేసినటువంటి కాన్ఫిగరేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ మొత్తం ఇప్పటి వరకు మనం ఈ పర్టికులర్ టాటా స్టీల్ కంపెనీ వాటికి సంబంధించినటువంటి చేసినటువంటి ఓవరాల్ కాన్ఫిగరేషన్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి OBY6 టీకోని బేస్ చేసుకొని ఒకసారి కంపెనీకి రిలవెంట్ గా ఉన్నటువంటి మనం క్రియేట్ చేసినటువంటి అన్ని వేరియంట్ ని, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకునేవ్వాలి. సో OBY6 టీ కోడ్ లోకి వెళ్ళండి. So go to the position, enter your company code, continue, double click on your company code. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసినటువంటి మీ కంపెనీ కోడ్ కి సంబంధించి కంపెనీ కోడ్ డీటెయిల్స్, మెయిన్ కంపెనీ కోడ్, బ్రాంచ్, కంట్రీకి అండ్ కరెన్సీ, కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో కింద వచ్చి పోస్టింగ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ఇవన్నీ కూడా మనం ఈ కంపెనీకి సంబంధించి క్రియేట్ చేసాము. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా GL గ్రూప్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన తర్వాత కూడా మనకి ఏదైనా కంపెనీ కోడ్ సంబంధించి ఏమైనా వేరియంట్ మర్చిపోయినప్పుడు ఈ టీ కోడ్ యూజ్ చేయగానే మనం ఆ వేరియంట్ నేమ్ ని పిక్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్ లో మనం కంప్లీట్ గా గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ చేసాము. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం ఒకసారి డౌట్ చేస్తాను. సో మనకి కంపేర్ టు అదర్ యూట్యూబర్స్ కానీ అదర్ ట్రైనర్స్ లో ఎవరు కూడా ఈ విధంగా మీకు కంప్లీట్ గా ఎక్సెల్ షీట్ డిఫైన్ చేసి ఎక్సెల్ షీట్ ఇచ్చి ఈ విధంగా మీకు చాలా ఈజీగా మీరు ప్రాసెస్ కాన్ఫిగరేషన్ చేసే విధంగా డిజైన్ చేసాము. ఏ ట్రైనర్ కూడా ఈ విధంగా మీకు ఇవ్వరండి. సో మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏ టైంలో కాల్ చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. ఈరోజు క్లాస్ ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.